హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకి రామ్ వ్లాగ్స్ అండి. ఎన్ని రోజులైంది ఇలా చెప్పి ఎందుకు ఈరోజు చెప్పానంటే లాంగ్ వీడియో తీస్తున్నాను. అది 7 శనివారాల వ్రతం 7వ వారం పూజ లాంగ్ వీడియో మొత్తం తీస్తున్నాను. ఎలా చేసుకోవాలి ఏంటి 6 వారాలు ఎప్పుడో చేసేసానండి. ఇంకా కొన్ని ఆటంకాల వల్ల ఇంకా 7వ వారం పూర్తి అవ్వలేదు. 7వ వారం పూజ చేయలేకపోయాను. ఇప్పుడైతే కుదిరింది. ఈ రోజుకైతే ఆ దేవుడు స్వామివారి ఆజ్ఞ లేనిది ఏది జరగదు కాబట్టి ఇన్ని రోజులు జరగకూడదు అని అనుకున్నారు ఆ స్వామి. ఇప్పుడైతే ఆ స్వామి అయితే జరిపించుకోవాలనేసి ఇప్పుడైతే జరిపించుకుంటున్నారు. 7వ వారం పూజ అంటే అస్సలు సాధ్యం కాదండి. ఒక్కరి వల్ల అసలు సాధ్యం కాదు. ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఆ పూజ అనేది పూర్తి చేసుకోగలరు. ఒక్కరైతే చాలా టైం పట్టేస్తుంది. ఒక్కరైతే ఓపిక మీద చేసుకోవాలి. ఇప్పటి వరకు చాలా వీడియోస్ కి అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. నేను పూజ వీడియో పెడితే చాలు అక్క 7 వారాల పూజ ఎలా చేసుకోవాలనేసి కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ వారం నుంచి 6వ వారం దాకా ప్రతి వారం నేను చెప్పాను ఎలా చేసుకోవాలి. 7వ వారం పూజ గురించి నేను ఫుల్ వీడియో తీయలేకపోయాను ఎంతకు మునుపు. ఇప్పుడైతే తీస్తున్నాను. 7వ వారం పూజ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను నాకు తెలిసినంత వరకు. అయితే 7వ వారం కావాల్సిన సామాన్లన్నీ ముందు రోజే అన్ని తెచ్చుకున్నాము. ఎందుకంటే మనం అంత పొద్దున్నే పూజ చేసుకుంటాం కాబట్టి పొద్దున్న లేచి తెచ్చుకుందామంటే కుదరదు కాబట్టి ఈ ముందు రోజే ఈవినింగ్ మొత్తం అన్ని సామాన్లు తెచ్చుకున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 7 వారాల పూజకి కావాల్సిన సామాన్లు వచ్చేసి 7 రంగుల పువ్వులు అంటే 7 జాతుల పువ్వులు, 7 జాతుల పళ్ళు, 7 ప్రసాదాలు మనకు కలిగినంత చేసుకోవాలన్నమాట. ఇంటికాడ కుదరని వాళ్ళు బయట అయితే చేపించుకొని తెచ్చుకోవచ్చు. లేదంటే స్వీట్ షాప్లో తీసుకెళ్ళి ఒక 7 రకాల స్వీట్స్ అయితే తెచ్చి పెట్టుకోవచ్చు. కానీ ఇంట్లో ఒక 2-3 రకాలైనా చేస్తే చాలా మంచిది కాబట్టి మనకు వీలైనంత వరకు 1-2 ఇంట్లో చేసుకొని ఉన్నవైతే బయట నుండి తెచ్చుకొని 7 జాతుల పళ్ళు అంటున్నారు. అన్ని 7 ఉండాలా అని అడుగుతారు కొంతమంది. చాలా డౌట్ ఉండొచ్చు. 7 అవసరం లేదు. ఒక్కొక్క పండు ఉంటే సరే. జామకాయ ఒకటి, యాపిల్ ఒకటి, దానిమ్మ, ఆరెంజ్, ద్రాక్ష, సపోటా ఇలాంటివి అరటిపండు అన్ని కలిపితే 7 జాతుల పళ్ళు అవుతాయి కదా. అన్ని కలిపి 7 పెట్టొచ్చు. 7 పళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్కరు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే 7 యాపిల్స్ కాయలు, 7 దాలిమ్మకాయలు, 7 సంత్రాలు అలా తీసుకొచ్చి పెట్టుకుంటారు. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే మనం పెట్టినవి దేవుడు తినరు కదా, మనకే కదా అన్ని పెట్టేసి మళ్ళీ మనమే కదా తింటామనేసి తెచ్చి పెట్టుకుంటారు. కొంతమందికి అన్ని కొనడం కుదరదు కాబట్టి ఒక్కొక్కటి తెచ్చి పెట్టుకోవచ్చు. 7 జాతుల పువ్వులు అంటే ఒక మాల కట్టి ఆ దేవుడికి అయితే వేయొచ్చు. లేదంటే 7 రంగుల పువ్వులు తెచ్చి ఆ పటానికి అయితే పెట్టుకోవచ్చు. 7వ వారం పూజలో కంపల్సరిగా పెట్టవలసిన ప్రసాదాలు ఏంటంటే 7 చెప్పాను కదా ఆల్రెడీ 7 జాతుల పళ్ళు, 7 ప్రసాదాలు, 7 జాతులు పువ్వులు అలా పెట్టుకోవచ్చు. ఇంకా మిగతా ఏంటంటే సేమ్ టు సేమ్ మనం ప్రతి వారం ఎలా పెడతామో పానకం, వడపప్పు, పాలు ఉండాలి. కంపల్సరీ ఆవు పాలు, ఆవు నెయ్యి ఉండాలి. ముఖ్యమైనది తులసిమాల అయితే స్వామివారికి అయితే ఉండాలి. బియ్యం పిండి దీపాలే పెట్టాలి. కొంతమంది గోధుమ పిండి దీపాలు పెట్టేస్తారు. బియ్యం పిండి పగిలిపోతాయి చక్కగా చేయడం రాదనేసి. చక్కగా మనం లెగ్గానే స్నానం చేసి వచ్చేసి పిండి కలుపుకొని మనం పూజ చేసే ముందు దీపాలు చేసుకుంటే అస్సలు పగలవన్నమాట. మెత్తగా వస్తుంది పిండి. చాలా మంచిగా కలుస్తుంది కాబట్టి నానుతుంది కాబట్టి మంచిగా దీపాలని చాలా బాగా. కంపల్సరీ ఫోటోకు ఉండాలని చెప్పాను కదా. తులసిమాల లేని వాళ్ళు కొంచెం తులసాకు తెచ్చైనా ఆ ఫోటో మీద పెట్టుకోవచ్చు. మరి కొంతమంది దొరుకుతుంది కొన్ని ఏరియాలో, కొంతమందికి కొన్ని ఏరియాలో దొరకదు కాబట్టి చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా పూర్తిగా దొరకదు అంటే ఇంకేం చేయలేము. ఆ లేని వాళ్ళు ఇంకా దండం పెట్టుకోవడమే దేవుడికి. ఫోటో ఉండాలి. ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండాలి. ఆ ఫోటోకి ఇంకా లక్ష్మీదేవి ఉన్నా పర్వాలేదు. లేదంటే ఒక సైడు లక్ష్మీదేవి, ఒక సైడు వినాయకుడికి అయితే పెట్టుకోవాలి. ఏ పూజ చేసినా మనం మొదట పూజించేది వినాయకుడికే కాబట్టి ఈ పూజలో కూడా వినాయకుడినే పూజ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ అయితే మొదలు పెట్టాలి. అందుకే ఒక సైడు ఇంకా వినాయకుడి ఫోటో లేని వాళ్ళు, విగ్రహం లేని వాళ్ళు ఇంకా పసుపు ముద్దతో వినాయకుడిని చేసుకొని పూజించుకోవచ్చు. గరికి పూసలు పెట్టేసి వినాయకుడి విగ్రహం ఉంటే విగ్రహమే పెట్టుకోవచ్చు. నేను ఈ రోజు అయితే 3 గంటలకైతే లేచాను. ఈ వీడియో ఎప్పుడు వదులుతానో నాకు తెలియదు కానీ ఈ శనివారం అయితే అర్ధరాత్రి 3 గంటలకు లేచి ఇంకా స్నానం చేసి వచ్చేసి ఒక పని తర్వాత ఒక పని అయితే చేసుకున్నాను. ఒక్కదాన్నే. ఒక్కొక్కరు ఉంటేనే పనులు అవుతాయి. కొంతమంది ఏంటంటే 3-4 ఉంటే గజిబిజి వల్ల పనులు అవ్వవు. కొన్ని ఏంటంటే హెల్ప్ ఉంటే పర్వాలేదు. హెల్ప్ లేకుండా ఇంకా వాళ్ళ కింద కూడా చేయాలి అని అంటే ఇంకా పనులు అయితే అస్సలు అవ్వనమాట. పిల్లలు అయితే పడుకున్నారు. నేను ఇంకా లేచి ఇంకా నా పని అయితే నేను చేసుకుంటున్నాను. వాళ్ళకి లేపాను వీడియో తీస్తారని, కానీ లెగలేదనమాట. ఇంకా అందుకే నేను ట్రైపోడ్ పెట్టేసి ఇంకా అలా అయితే చిన్నగా వీడియో క్లిప్లు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక సైడు కుక్కర్లో రైస్ పెట్టాను, ఒక సైడు పరమన్నంకి రైస్ పెట్టాను. పప్పు అయితే ఆల్రెడీ నానబెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇల్లు తుడిచేసి ఈ మాప్ అయితే వేసుకున్నాను. నిన్న ఈవినింగే మాప్ వేసుకున్నాను, కానీ ఎందుకంటే మళ్ళీ ఉదయం లేసి కూడా ఒకసారి మాప్ వేసుకుంటే నీట్గా ఉంటుంది కాబట్టి ఇల్లు మాప్ వేసేసి గుమ్మం కడిగేసి గుమ్మం దగ్గర అయితే ముగ్గులు అయితే వేసుకున్నాను. ఇంకా ఒక్కొక్క వంట అయితే వండేసాను. ఫస్ట్ అయితే పెరుగన్నం అయితే తాలింపు పెట్టేశాను. తర్వాత పరమన్నం తాలింపు పెట్టేసిన తర్వాత నేను చేసిన ప్రసాదాలు వచ్చేసి పులిహార,
పరమాన్నం, దద్దో. మీ ఇష్టం అండి, మీకు ఏవి వీలైతే ఏ ప్రసాదాలు వస్తే ఆ ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇంక ఈ 3 తర్వాత స్వీట్ కార్న్ వడలు చేశాను. ఇంకా నార్మల్గా గారెలు అయితే వేసాను. నేను చేయగలిసిన ప్రసాదాలు అయితే ఇవే. ఇంకా చాలా చెయ్యాలనుకున్నాను కానీ కుదరలేదనమాట. ఎందుకు అంటే ఒక్కదాన్నే చేస్తున్నాను. ఎవరైనా హెల్ప్ ఉంటే ఇంకా మనం పొద్దున్న లేచేసరికి పూజ టయానికి అన్నీ చేసుకోవచ్చు. కానీ ఇంకా చేయలేమనేసి ఇంక ఇవే ప్రసాదాలు చేశాను. ఇంకా పులిహార, దద్దోజనం, అది పరమాన్నం అయిపోయిన తర్వాత ఒక సైడ్ స్వీట్ కార్న్ వడలు వేసుకొని ఇంకో సైడ్ వచ్చేసి ఇంకా మన చలివిడి ఉంటుంది కదా, బియ్యం చలివిడి, నువ్వుల చలివిడి చేసేసాను. తర్వాత వడలు కూడా వేసేసాను, మినపవడలు వేసేసిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి సింక్లో గిన్నెలు అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఎక్కడైతే పీట వేసుకుంటామో అక్కడ వచ్చేసి తడిబట్ట అయితే వేసేసాను. తడిబట్ట వేసేసిన తర్వాత అక్కడ పీట వేసుకొని పీట నిండగా పసుపు రాసేసి ఒక చిన్న పద్మ ముగ్గు అయితే వేసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దాని మీద ఎల్లో కలర్ అయినా గంధం కలర్ అయినా మీకు అక్కడ ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్, మంచి క్లాత్ అయితే వేసుకోవచ్చు దాని మీద. నేనైతే ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి గంధం కలరు, ఎల్లో కలరే వేస్తానన్నమాట. వేసేసి ఆ క్లాత్ వేసేసి ఆ క్లాత్కి కూడా పసుపు కుంకుమతో బొట్టు పెట్టి పటం పెట్టే దగ్గర కొంతమంది బియ్యం వేస్తారు కదా, బియ్యం అవసరం లేదు, పసుపు కుంకుమ వేసుకుంటే సరిపోతుంది. నేను అలా ముగ్గు వేసినట్టు కొంచెం బియ్యం పిండి వేసి దాని మీద పసుపు కుంకుమ వేసిన తర్వాత ఫోటో పెట్టి ఫోటోకి అయితే ఇంకా అలంకరించాను అనమాట. 7 రంగుల అదే 7 జాతుల పువ్వులతో అలంకరించాను. తర్వాత నా దగ్గర చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహము, చిన్న వినాయకుడి విగ్రహము, చిన్న లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉన్నాయి. ఇంకా పీట వేసేసి ఆ విగ్రహాలు కూడా పెట్టాను. ఇవన్నీ పెట్టిన తర్వాత నెక్స్ట్ పెట్టేది ఇదేనమాట. మీకు సమయానికి సరిగ్గా గుర్తుకు రాదండి, అదైతే పెట్టుకోవాలి. ఒక సైడ్ అయితే నీళ్ళ చెంబు అయితే పెట్టేసాను. అన్ని రెడీ చేసుకొని పక్కన అయితే పెట్టేశాను. ఈ లోపు నేను సారీ కట్టుకొని వచ్చి అన్ని రెడీ చేసేసి నైవేద్యాలు పెట్టేసేయాలి. సో నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడైతే సారీ కట్టుకున్నాను. సారీ కట్టుకొని ఇంకా జడ వేసుకొని రెడీ అయిపోవడమే అనమాట. ఇంకా దీపాలన్నీ రెడీ చేసుకున్నాను కదా, ఇప్పుడైతే పూజ కాడ కూర్చోవడమే అనమాట. అన్ని ఫ్రూట్స్, 7 రకాల ఫ్రూట్స్, 7 రకాల ప్రసాదాలు, 7 రకాల పువ్వులతో అలంకరించేసాను స్వామివారికి. ఇప్పుడైతే నేను రెడీ అయ్యి వచ్చేస్తాను అనమాట. వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు, నేనే తీసుకోవడం నేనే చేసుకోవడం కాబట్టి ఈ టైం అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే తొందరగా ఇంకా అన్నీ పెట్టేసి స్వామివారి దగ్గర ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకుంటాను. దీపాలు అయితే చేసేసాను. ఇంకా నేను రెడీ అయ్యి వచ్చిన తర్వాత వాటికైతే గోవిందనామాలు పెట్టి కింద తమలపాకు వేసి తమలపాకు మీద అయితే బియ్యం పిండి దీపం. ప్రతి ఒక్కరికి తెలుసు తమలపాకు మీద దీపం పెట్టుకోవాలనేసి గంధంతో కుంకుమతో గోవిందనామాలు పెట్టాను. చూడండి చక్కగా వచ్చాయి కదా, చాలా చక్కగా అనిపిస్తుంది. సో నేను ప్రసాదాలన్నీ ఇంకా అన్ని ప్లేట్లలో ఫ్రూట్స్ అన్నీ పెట్టానమాట. 7 జాతుల పళ్ళు, 7 ప్రసాదాలు, పానకం, వడపప్పు, పంచామృతం, పావు పాలు, పిండి చలివిడి, నువ్వుల చలివిడి, గారెలు, అరిసెలు, పరమన్నం, దద్దోజనం, ఇంకా స్వీట్ కార్న్ వడలు, ఇంకా ఏంటవి వడలు, నార్మల్ వడలు, పొంగడాలు, లడ్డూలు, ఇవన్నమాట నేను స్వామివారికి పెట్టవలసిన ప్రసాదాలు. ఇందులో 3 ఐటమ్స్ వచ్చేసి బయట నుండి తెచ్చాము. ఇంకా ఉన్నవన్నీ నేనే చేశాను. సో ఇంకా పిండి దీపాలన్నిటికీ బొట్లు అయితే పెట్టేశాను. బొట్లు పెట్టేసి అందులో 7 ఒత్తులు అయితే వేసుకోవాలి. 7 పిండి దీపాల్లో 7 ఒత్తులు అయితే వేసుకోవాలి. ఒక్కో పిండి దీపంలో 7 ఒత్తులు కలిపి వేసుకొని దాంట్లో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించుకోవాలన్నమాట. అన్నిట్లో ఆవు నెయ్యి అయితే వేశాను. పైన అక్కడ చూశారు కదా వాటి పక్కకి అవి కూడా ఎండి దీపాలే, అందులోను కూడా ఆవు నెయ్యి వేసాను. కింద చెంకు చక్రాల దీపాలన్నమాట. కింద చెంకు చక్రాలు కూడా ఒత్తులేసి ఆవు నెయ్యి వేసి ఇంకా దీపాలు అయితే వెలిగించుకోవాలి. కాబట్టి మా ఆయన అయితే ఒక సైడ్ నుండి స్నానం చేసి వచ్చి ఇంక హెల్ప్ అయితే చేస్తున్నారు. ఇంకా చిన్న హెల్ప్లు అంటే చెయ్యాలి కాబట్టి మరి చెయ్యాలి. ఇంకా నేను కూర్చున్నంటే ఊకే లెగిసి తీసుకోలేను కాబట్టి నేను కూర్చున్న దగ్గరికి ఇంకా వాళ్ళు స్నానం చేసి వచ్చారు కాబట్టి అన్నీ అందిస్తున్నారు. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పీట మీద అన్నీ ఇంకా అమర్చుకుంటున్నాను అనమాట. అన్నీ పెట్టానా లేదా అనేసి చూసుకుంటున్నాను. అన్నీ పెట్టుకున్నాను అనుకోండి ఒకటికొకటి. ఇంకేంటంటే మనకి ప్రశాంతంగా దీపాలు వెలిగించేసి పూజ అయితే చేసుకోవచ్చు. స్వామివారి దగ్గర నేను ప్రతి వారం వచ్చేసి 101 రూపాయి పెడతాను. అది 8వ వారం ముడుపు కట్టి ఆ ముడుపు తిరుపతి హుండీలో వేస్తామన్నమాట. సో ఇప్పుడు ఈ వారం కూడా ఇంకా నేను ఒక స్వామివారి దగ్గర ఒక అరటిపండు, తాంబూలము, ఒక 101 రూపాయి స్వామివారి దగ్గర అయితే పెట్టానమాట. మిగతా ఆ 2 అరటిపళ్ళు, జాకెట్ పీసు, తమలపాకు, ఆకు చెక్క అవి అమ్మవారికి తాంబూలం పెట్టాను. అవి కూడా ఒక సైడు తాంబూలం పెట్టేసిన తర్వాత
ఇంకా నెక్స్ట్ ఇంకా అన్నీ పెట్టానా లేదా చూసి దీపాలు వెలిగించిన తర్వాత ఒక్కొక్క ప్రసాదం అయితే పెట్టుకోవాలి. అక్కడైతే ప్లేస్ అయితే లేదు, ఎక్కడ పెట్టాలా అని చూస్తున్నాను. నెక్స్ట్ తాంబూలం అయితే అక్కడ సైడ్కి అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మేము ఒక 2 రోజుల ముందే ఇంకా ఏంటంటే జ్యువెలరీ అయితే తీసుకున్నాము. నేను చైన్ అయితే తీసుకున్నాను, మా ఆయన ఒక చైన్, నేను ఒక చైన్ అయితే తీసుకున్నాము గోల్డ్. ఏంటో మరి శనివారం రోజు ఇంకా అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర పెట్టాలని రాసి పెట్టిందో ఏమో, వాళ్ళు అప్పటి నుండి ఏమో ఆ రోజుకే ఇచ్చారనమాట. ఇంకా ముందు రోజుకే శుక్రవారం ఈవినింగ్ అయితే ఇచ్చారు. ఇంకా అవి తీసుకొచ్చి బీరువాలో నేను ఏదో శారీ తీసుకోవడానికి చూసేటప్పుడు గుర్తొచ్చిందనమాట. ఇంకా ఈరోజు శనివారం కదా, ఇంక 7 శనివారాల వ్రతంలో అవి చూపిస్తాము అనేసి ఇంకా స్వామివారి దగ్గర అయితే అవి అయితే పెట్టేసి అమ్మవారి మెడలో ఇంకా అవి నేను చేపించుకున్న పుస్తల తాడైతే అమ్మవారి మెడలో వేసాను. మా ఆయన చేపించుకున్న చైన్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి మెడలో వేసాము, అది విగ్రహంకి అయితే వేసాను. ఇంకొక చైన్ ఉన్నదనమాట, ఆ చైన్ వినాయకుడి మెడలో వేసేసాను. 3 చైన్లు అలా కలిసి వచ్చేసాయి. ముగ్గురు మెడలో 3 చైన్లు అయితే అలా కలిసి వచ్చాయి అనమాట. ఆ 3 చైన్లు వేసేసిన తర్వాత ఇంకేంటంటే మా ఆయన నేను వచ్చేసి పూజ అయితే చేస్తున్నామన్నమాట. ఫస్ట్ అయితే పిండి దీపాలు వెలిగించిన తర్వాత సైడ్కి పెట్టాను కదా ఎండి దీపాలు కూడా వెలిగించాను. ఎందుకంటే 7 ఒత్తులు వేసాం కదా, బాగా నేతులు నానాయి. కొంచెం కర్పూరం పెడితే మంచిగా ఇంకా బాగా ఇలా పెట్టగానే అలా వెలుగుతాయి అనమాట. దీపం పెట్టగానే స్వామివారు అయితే వెలిగిపోతున్నారనమాట. మా ఇంట్లో ఉన్నారేమో అనిపించేసింది, అంత చక్కగా ఆ పువ్వుల్లో 7 జాతుల పువ్వుల్లో 7 దీపాల్లో అంత చక్కగా కనిపిస్తున్నారు. ఇంకా నేనైతే అగరబత్తులతో దీపాలు వెలిగించేసాను కదా, వెలిగించేసిన తర్వాత మా ఆయన అయితే ధూప్ కడ్డి వెలిగించేసిన తర్వాత అదొక సైడ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏమేమి ప్రసాదాలు చేశానో అన్నీ నేను ఆ స్వామివారి ముందు అయితే పెడుతున్నాను. సో ఆ ప్రసాదాలన్నీ నేను ఏమేమి చేశాను అన్నీ ఒక సైడ్కి అయితే ప్లేట్లలో తీసి పెట్టేశాను అనమాట. తీసి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మా పిల్లలకి అవి ప్రసాదాలు ఇవ్వండి అని అంటే ఒక్కొక్క ప్లేట్తో ఒక్కొక్క ప్రసాదం అయితే ఇస్తున్నారు. ఫస్ట్గా నేను చేసింది ఏంటంటే అది మనం పరమన్నం అనమాట, బెల్లం అన్నం. ఓన్లీ పాలు బెల్లం వేసి చేసినాను, నెయ్యి కూడా బాగా వేసి చేశాను అనమాట. స్వామివారికి పరమన్నం అంటే ఎంతో ఇష్టం కాబట్టి తీపి ప్రసాదం అయితే చేశాను. తర్వాత లడ్డూలు కూడా ఇష్టం కదా, నేను లడ్డూలు అయితే 2 సార్లు ట్రై చేశాను, 2 సార్లు ఫెయిల్ అయిపోయేవి. అందుకని ఇంకా అలాంటి పని చేయకూడదు అనేసి ఇంకా బయట నుండే స్వీట్ షాప్ నుండే లడ్డూలు అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. అంటే ఆర్డర్ ఇవ్వలేదు, వెళ్ళి తీసుకున్నాము. అది అన్నవరం లడ్డు అంట, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ వచ్చేసి మనం ఏంటంటే తిరుపతి లడ్డు ప్రసాదం స్మెల్ అయితే వస్తుంది అనమాట, చాలా చక్కగా ఉంటుంది. సో లడ్డూలు అయితే ఫస్ట్ స్వామివారికి లడ్డు ఇష్టం కాబట్టి లడ్డు పెట్టాను. తర్వాత పరమన్నం, తర్వాత దద్దోజనం, నెక్స్ట్ పులిహార, తర్వాత నేను చేసిన స్వీట్ కార్న్ వడలు, తర్వాత నెక్స్ట్ గారెలు, ఇంకా అది కొబ్బరి బూరెలు, అది ఏమంటారు పొంగడాలు, తర్వాత నెక్స్ట్ అరిసెలు, ఇవన్నీ పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత ఫ్రూట్స్ కూడా పెట్టేశాను. ఫ్రూట్స్ కూడా పెట్టిన తర్వాత 7 కొబ్బరికాయలు, 7 వారాలు కాబట్టి కొంతమంది ఒకే కొబ్బరికాయ కొడతారు, పర్లేదు. 7 కొబ్బరికాయలు కొడతాము అంటే 7 కూడా కొట్టుకోవచ్చు. నేను అన్నీ పెట్టాను, ఇంకా కొబ్బరికాయల్లోనే ఎందుకులే అనేసి ఇంకా కొబ్బరికాయలు కూడా 7 తెచ్చి 7 కొబ్బరికాయలు అయితే కొట్టాను. ప్రసాదాలు అలా ఇంకా స్వామివారి ముందు అలా ప్రసాదాలు పెడుతుంటే ఎక్కడో ఏదో ఎంతో పెద్ద మనం గుడికి వెళ్ళి చూస్తాం చూడండి, అలానే అనిపించింది అనమాట. చాలా చక్కగా అనిపించింది. చిన్నగా చేసుకుందాం అనుకున్నాను కానీ చాలా చక్కగా కుదిరింది. నాకున్న స్తోమతలో నేనైతే ఇలా చేసుకున్నాను. ఒకసారి మీరు కూడా చూడండి. అన్నీ పెట్టిన తర్వాత స్వామివారు అయితే అక్కడైతే అలా వెలిగిపోతున్నారు. ఆ ప్రసాదాలు దీపాల మధ్యలో, పువ్వులు పళ్ళు మధ్యలో స్వామివారు అయితే అలా వెలిగిపోతున్నారు. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో. సో ఇంకా ప్రసాదాలు, పళ్ళు, కొబ్బరికాయలు అన్నీ పెట్టేశాం కదా, అన్నీ పెట్టేశాము. ఇప్పుడు వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. దీపాలు వెలిగించేసామంటే పూజ అయిపోయింది అన్నట్టు కాదు, ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఎలా చేయాలి అని అంటే అన్నీ పెట్టేసాం కదా, అన్నీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికే పూజ చేయాలి కాబట్టి ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకోవాలి. వినాయకుడు అష్టోత్తరం, కొంతమందికి ఏంటంటే చదవడం వస్తే వినాయకుడు అష్టోత్తరం పెట్టి చదువుకుంటారు, కొంతమందికి రాదనమాట. కొంతమంది ఒత్తులు పలకలేరు, కొంతమంది చదువు వచ్చినా ఒత్తులు పలకలేరు. కాబట్టి వినాయకుడు అష్టోత్తరం నేను ఫోన్లో వేసేస్తాను. ఇది నేను 2వ సారి చేయడం అనమాట. 7 శనివారాల వ్రతము. ఆ 2 సార్లు ఇలా నేను ఫోన్లోనే వేసి
ఇంకా నేను ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః అనుకొని చేసేస్తామన్నమాట. అంటే మనం ఏంటంటే పంతులకు వచ్చి చేపించుకున్నట్టు ఆ పంతులు మనము చేస్తుంటే మనం ఓం అని ఎలా చెప్తామో మనం ఫోన్లో వస్తుంటే అష్టోత్తరం ఫోన్లో వస్తుంటే మనం ఓం గణేశాయ నమః అనుకుంటాము. సో వెంకటేశ్వర స్వామికి చైన్ వేసాను, లక్ష్మీదేవికి చైన్ వేసాను, వినాయకుడికి చైన్ లేదే అన్నట్టు నా మైండ్లో కొట్టేస్తుంది. అప్పుడు గుర్తొచ్చింది అనమాట, ఇంకో చైన్ వాడని చైన్ ఉంది. సరేలే అనేసి అప్పుడు మళ్ళీ గప్పుకుని తీసుకురా అంతే తెమ్మంటే తీసుకొచ్చింది అనమాట. తీసుకురాగానే ఇంకా ఆ చైన్ అయితే వినాయకుడి మెడలో వేసేసి వినాయకుడి అష్టోత్తరం అయితే అయిపోయింది. వినాయకుడు అష్టోత్తరం అయిపోయిన తర్వాత వినాయకుడికి హారతి ఇచ్చేసాము. వినాయకుడి హారతి ఇచ్చేసిన తర్వాత లక్ష్మీదేవికి కూడా లక్ష్మీదేవి అష్టోత్తరం వేసుకొని లక్ష్మీదేవికి కూడా పూజ అయితే చేస్తున్నాము. కొంతమంది అష్టోత్తరాలు చదివిన తర్వాత ఆ కథ ఉంటుందంట, కథ చదువుతారు. నాకు ఆ కథ గురించి తెలీదు, నేను ఇది రెండోసారి చేయడం కాబట్టి కథ కూడా నేను ఇప్పుడు చదవలేదన్నమాట. సో అందుకనే నేను అష్టోత్తరాలతోనే పూజ అయితే చేస్తాను. ఫస్ట్ ఎలా ఫాలో అయ్యానో అలానే ఫాలో అవుతాను. సో ఇంక అందుకే నాకు తెలిసినంత వరకు అయితే చేసుకున్నాను. నాకు ఎలా తెలిసిందో అలానే చేసుకున్నాం అనమాట. తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఇంకా గోవింద అష్టోత్తరం అంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం వేసేసి ఓం గోవిందాయ నమః ఓం గోవిందాయ నమః అనేసి ఆ స్వామికి పువ్వులు అక్షింతాలతో పూజ చేసిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంకా గోవింద నామాలు ఉంటాయి అన్నమాట. గోవింద నామాల్లో మొత్తం పాట వస్తూనే ఉంటుంది. ఆ పక్క నుంచి మనమైతే కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి. కొబ్బరికాయలు నేను 7 కొబ్బరికాయలు కొడుతున్నాను కాబట్టి ఇంకా 7 కొబ్బరికాయలు కొడుతుంటే పక్కన ఆ పాట అయితే వేసుకున్నాము. తర్వాత ఇప్పుడైతే మా ఆయన అయితే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు 7 కొబ్బరికాయలు మా ఆయనే తీసుకొని కొట్టారనమాట. ఇంకా నేను మొన్న కొట్టాను, కొబ్బరికాయ కొట్టేటప్పుడు నాకు అది చేతిలో ఉండిపోయింది. మా ఆయన లేకపోతే నేనే కొడతాను, అలా ఏం లేదు. కానీ ఆ మగవాళ్ళు పూజ చేస్తే మంచిది కాబట్టి అనేసి ఆయనతోనే ఆయన కొడుతుంటే నేను ఇంకా వాళ్ళని అందిస్తుండే స్వామివారికి చూపించి ఆ కొబ్బరికాయలన్నీ పక్కన పెట్టేశాను. ఇంకా స్వామివారి దగ్గర కొబ్బరికాయలన్నీ కొట్టేసి కొబ్బరి నీళ్ళు కూడా ఒక గ్లాస్తో తీసి పెట్టేశాము. తర్వాత గిన్నెతో పక్కన పెట్టేశాము. ఇప్పుడైతే స్వామివారికి అయితే పంచహారతి అయితే ఇస్తున్నాను. ఇది నేను పంచహారతి నేను ఎక్కడ తీసుకున్నానో గుర్తులేదు కానీ చాలా బరువుగా చాలా బాగుంది. హారతి ఇస్తుంటే చాలా మంచిగా కనిపించింది అనమాట. సో పంచహారతి ఇచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇంకేం జరుగుతుంది, ఒక సైడ్ పూజ అవుతుంది. ఇంకా పిల్లలు కూడా ఇంకా లేచి రెడీ అయిపోయారు అనమాట. నేను 3 గంటలకు లేచానని చెప్పాను కదా, 3 నుంచి 6 అయింది. 6 అయింది పూజ దగ్గర కూర్చునేసరికి. పూజ అయ్యేసరికి 7:30 అయింది అనమాట. అన్ని సర్దుకొని పూజ చేసి ఇంకా హారతి ఇచ్చేసరికి 7:30 అయ్యింది. అమ్మవారికి ఆ స్వామివారికి ఇంకా వినాయకుడికి అందరికీ హారతి ఇచ్చి ఇంకా హారతి తీసుకునే టైంకి ఇంక 7:30 అయిందనమాట. ఈ టైంకి లెగిస్తే అన్ని పనులు అయ్యాయి, ఇంత అలంకరణ అయ్యిందనమాట. చాలా చక్కగా పూజ అయితే అయిపోయింది. మా ఆయన అయితే హారతి అయితే ఇచ్చేసారు. మా ఆయన ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను కూడా ఇద్దామనేసి అయితే హారతి అయితే నేను కూడా స్వామివారికి అయితే హారతి అయితే ఇచ్చాను. నేనైతే హారతి అయితే ఇచ్చేసాను. హారతి అయితే మా ఆయనకైతే ఇస్తున్నాను. తర్వాత నేను కూడా హారతి అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఫోను ఇంకా వీడియో అయితే తీస్తున్నారు కదా, వాళ్ళు కూడా వచ్చి హారతి అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఉందనమాట అసలైన ఘట్టము. ఇప్పుడు ఏంటంటే మా ఆయన కాలు మొక్కాలి. సో ఇప్పుడైతే కాలు అయితే మొక్కుతున్నాను. ఎప్పుడో ఇలాంటి పూజలు చేసేటప్పుడే మొక్కుతాము, మనకు అంతగా పెద్దగా గుర్తురాదు మొక్కాలి అనేసి. హాయ్ అండి, పూజ అయితే చూసారు కదా. పూజ అయితే చాలా బాగా జరిగింది. పొద్దుటి నుండి ఒక్కదాన్ని అలా చేసుకుంటే వీళ్ళు లేచిన తర్వాత కొంచెం అలా వీడియో తీశారనమాట. చక్కగా పూజ అయితే అయిపోయింది. ఒకసారి పూజ చూపి. పూజ అంతా చక్కగా అయిపోయిందండి. ప్రసాదాలతో ఫ్రూట్స్తో అమ్మవారు స్వామివారు కలకలలాడుతున్నారు. సో ఇప్పుడైతే నేను తాంబూలం ఇవ్వాలి కదా, స్వామివారి దగ్గర అయితే తాంబూలము ముడుపు కట్టే డబ్బులు కూడా పెట్టేశాను. అమ్మవారికి కూడా ఇక్కడ చూపి. స్వామివారికి ముడుపు నేను ప్రతి వారం 101 రూపాయి కడతాను. అక్కడ తాంబూలం 101 రూపాయి ఉంది. సపరేట్గా 500 పెట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మవారి కోసం తాంబూలం పెట్టాను. గాజులు, తమలపాకు తాంబూలం, ఇంకా జాకెట్ పీసు, అరటిపళ్ళు తాంబూలం పెట్టాను. సో 7 రకాల ప్రసాదాలు అయితే ఉన్నాయన్నమాట. 7 జాతుల పళ్ళు, 7 జాతుల పువ్వులతో అలంకరించాను స్వామివారికి. ఆల్రెడీ చూసారు కదా, పరమాన్నం, దద్దోజనం, పులిహోర అన్నీ చేశాను. గారెలు, వడలు, స్వీట్ కార్న్ వడలు చేశాను. అరిసెలు, లడ్డూలు, ఇవి కొబ్బరి బూర్లు బయట నుండి అయితే తీసుకొచ్చి స్వీట్ షాప్ నుండి అయితే తీసుకొని పెట్టాము. ఫ్రూట్స్ అన్నీ. పూజ అయితే చూసారు కదా, పూజ అయితే చాలా బాగా జరిగింది. సో ఇప్పుడైతే గుడికి వెళ్తాను. ఆ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేస్తాను, చూడండి. గుడికి వెళ్ళి తాంబూలం ఇస్తాను. హాయ్ అండి, ఇప్పుడైతే శారీ అయితే చేంజ్ చేసేసాను. అంత పట్టు చీరతో నేనైతే వెళ్ళలేను.
సారీ తీసేసి కమ్మలు అయితే బరువుగా అనిపిస్తున్నాయని తీసేసాను. హెయిర్ స్టైల్ అయితే అదే ఉంచేసాను. ఇప్పుడైతే ఒక 7గురికి తాంబూలం ఇద్దామనేసి అయితే ఇవన్నీ పెట్టుకున్నాను. ఒక బ్యాగ్లో పెట్టుకొని గుడికి వెళ్ళి అక్కడ తాంబూలం ఇచ్చేటప్పుడు చూపిస్తాను. మాకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి. మణికొండలో గోల్డెన్ టెంపుల్. మణికొండలో కానీ ఎవరైనా చూసినట్టయితే వాళ్ళకి తెలుస్తుంది. మణికొండలో గోల్డెన్ టెంపుల్లో ఇంకా శివయ్య, వెంకటేశ్వర స్వామి, ఇంకా సత్యనారాయణ స్వామి, అమ్మవారు ఇంకా ఉంటారనమాట. చాలా చక్కగా దర్శనాలు కూడా చేసుకోవచ్చు. మంచిగా శనివారం వస్తే అస్సలు రష్ ఉంటుందన్నమాట, చాలా రష్ ఉంటుంది. సో ఇంకా నేను అక్కడికి తీసుకెళ్ళాను. కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులన్నీ తీసుకెళ్ళాను. పువ్వులన్నీ తీసుకెళ్ళిన తర్వాత మంచిగా దర్శనం అయింది. ఇక్కడైతే వీడియో అస్సలు తీనివ్వరు, వీడియో తీస్తే తిడతారనమాట. అందుకే వాళ్ళు చూడకుండా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాము. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడైతే తాంబూలానికి అయితే తాంబూలం తీసుకోండి అని అంటే అందరూ ఒకేసారి వచ్చేసారనమాట. నేను ఎంతమందికి ఇవ్వాలనుకున్నానో 7 మంది, 7గురు ఒకేసారి వచ్చేసారు. ఇంకా 7గురికి కూడా తాంబూలం అయితే ఇచ్చేసాను. జాకెట్ పీసులు, గాజులు, అరటిపళ్ళు, యాపిల్, అంటే కొంతమందికి యాపిల్, కొంతమందికి ఆరెంజ్ అనమాట. చక్కగా గాజులు, పసుపు, కుంకుమ అన్నీ నేనే తీసుకెళ్ళాను. ఇంటికాడ నుంచి తీసుకెళ్ళాను. గంధము, కుంకుమ అవన్నీ తీసుకెళ్ళి గంధము, కుంకుమ పెట్టి చక్కగా అందరికీ తాంబూలం అయితే ఇచ్చేసాను. చాలా చక్కగా అందుకున్నారు. వాళ్ళు కూడా మంచిగా అనిపించిందని అన్నారు. మేము వెంకటేశ్వర స్వామి దర్శనంకి వస్తే వెంకటేశ్వర స్వామి తాంబూలం కూడా మాకు వచ్చింది అనేసి వాళ్ళైతే చక్కగా మురిసిపోయారు. సో అందరికీ ఇచ్చానమాట. 7 మందికి, 7గురికి ఇస్తాను అనుకున్నాను. 7గురికి ఇచ్చేసి ఇంక ఇంటికైతే వచ్చేసాను. హాయ్ అండి, చాలా అలసిపోయాను. అందుకే ఇంకా రాగానే కొబ్బరి నీళ్ళు ఉంటే అవి వడకట్టేసి, పిప్పు ఉంటుంది కదా, వడకట్టేసి ఇంకా తాగుతున్నాను అనమాట. పొద్దుటి నుండి ఏం తాగలేదు. కొన్ని నీళ్ళతో థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాను. గుడిలో తాంబూలం ఇచ్చేసాను. చాలా చక్కగా జరిగిందనమాట. ఒకరికొకరు బాగా అందుకున్నారు. మంచి దీవెనలు అయితే ఇచ్చారు. సో చక్కగా పూజ అయితే అయిపోయింది, తాంబూలం అయిపోయింది. ఇంక ఈవినింగ్ పూజ కూడా ఉంది. ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇంకా 7వ వారం కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో వీడియో నచ్చితే ఏం చేస్తారు, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా 7వ వారం పూజ చేయాలి అని అనుకున్నా, మీ వాళ్ళకి ఎవరికైనా తెలిసినా ఈ వీడియో షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.